హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 7th క్లాస్ ఇంగ్లీష్ లెసన్ ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ లెసన్ గురించి చూద్దాం. ఫస్ట్ మనకు ఫేస్ షీట్ రీడింగ్ ఉంటుంది. ఫేస్ షీట్ రీడింగ్లో ఫస్ట్ మనకిచ్చిన ఫేస్ షీట్ పైన ఉన్న వర్డ్స్ని బోర్డు పైన రాయాలి. అవన్నీ పిల్లలు ఏం చెప్తున్నారో వాటి గురించి రాస్తాం. ఇక్కడ మనకు కనిపించే వర్డ్స్ అన్నిటిని కూడా మనం బోర్డు మీద రాస్తాం. వెహికల్స్, రోడ్, ట్రాఫిక్ లైట్స్ అండ్ బిల్డింగ్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనం పిల్లల్ని అడుగుతూ వాళ్ళు చెప్పే రెస్పాన్సెస్ని బోర్డు మీద రాస్తాం. ఇది ఒక చిన్న మనకు వీడియోలాగా కనిపిస్తూ ఉంటుంది. అందులో ఉన్న వర్డ్స్ అన్నీ కూడా పిల్లలు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో మనకు ఫస్ట్ టౌన్ మౌస్ వచ్చేసి తన హెల్త్ బాగాలేనందుకు విలేజ్కి వస్తుంది అన్నమాట. తర్వాత విలేజ్లో ఉన్న తన కజిన్ రిసీవ్ చేసుకుంటుంది. అక్కడ ఉన్న కొన్ని హీట్ కానివ్వండి, అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి టౌన్ మౌస్కి నచ్చవు. కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతుంది. తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఏ శబ్దాలు ఉండవు, చాలా సైలెంట్గా ఉంటుంది. అది టౌన్ మౌస్కి నచ్చదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కంట్రీ మౌస్ టౌన్కి వస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న సౌండ్స్, పొల్యూషన్, అందులో ఉన్న కిచెన్ కబోర్డ్స్ మాటికి తెరవడం అది చాలా ఇబ్బందిగా అనిపించి కంట్రీ మౌస్ మళ్ళీ తన కంట్రీకి వచ్చేస్తుంది. ఈ లెసన్లో ఉన్న మీనింగ్స్ అవన్నీ మనం నెక్స్ట్ బోర్డ్ పైన రాయాలి. సో మీనింగ్స్ వచ్చేసి ఫస్ట్ ఇన్విటేషన్ అంటే ఆహ్వానం, కాట్ అంటే పట్టుకొను, అదేవిధంగా హిమ్సెల్ఫ్ తనను తాను, అన్కంఫర్టబుల్ అసౌకర్యం, చిక్కుడు అంటే చేరుకోవడం, వెయిటింగ్ ఎదురు చూడడం, కజిన్ చిన్నమ్మ కొడుకు లేదా పెద్దమ్మ కొడుకు, థర్స్టీ దాహం, హోప్ ఆశ, హర్రర్ భయంకరమైన, అఫ్రైడ్ భయపడు, షుగర్ కేన్ చెరకుగడ, ఎక్స్క్లైమ్డ్ ఆశ్చర్యపడు, నిబ్బుడు కొంచెం కొంచెం కొరకు, కార్నర్ అంటే మూల. అదేవిధంగా ఇంకా కొన్ని మీనింగ్స్ రాయడం జరిగింది. ఆస్క్డ్ అంటే అడగడం, స్లీప్ పడుకోవడం, లే డౌన్ వాలిపోవడం, థాట్ ఆలోచించు, కాల్డ్ పిలవడం, క్వైట్ నిశ్శబ్దం, వేర్ ఎక్కడ, హౌ ఎలా, రిప్లైడ్ జవాబివ్వవు. అదేవిధంగా సమ్టైమ్స్ కొన్నిసార్లు, స్ట్రేంజ్ కొత్తగా, ఫౌండ్ కనుకొను, దేర్ అక్కడ, టోల్డ్ చెప్పాడు, దే వాళ్ళు,
ఫామ్ పొలం, సడన్లీ అనుకోకుండా. రిమెంబర్డ్ గుర్తుకు తెచ్చుకోవడం. ఫర్గెట్ అంటే మర్చిపోవడం. ఫర్గెటన్ అంటే మర్చిపోవు. అదేవిధంగా ఫ్యూ డేస్ అంటే కొన్ని రోజులు. ఇంకా కొన్ని మీనింగ్స్ రాయడం జరిగింది, చూద్దాం. రిసీవ్డ్ అంటే పొందు లేదా అందుకొను. సిన్స్ అప్పటి నుండి. సెంట్ పంపించు. అరైవ్డ్ రావడం. సర్ప్రైజ్డ్ ఆశ్చర్యపోవడం. నాయిస్ శబ్దం లేదా గోల. మిడిల్ మధ్యలో. నెవర్ ఎప్పుడూ కాదు. హెడేక్ తలనొప్పి. లుక్ చూడు. లిటిల్ చిన్నది. ప్లెంటీ చాలా లేదా ఎక్కువ. ప్రౌడ్లీ గర్వంగా. ఎనఫ్ చాలినంత. డిలీషియస్ రుచికరమైన. డిఫరెంట్ వేరు. హ్యూజ్ చాలా లేదా ఎక్కువ. బట్ కానీ. థండర్ పిడుగు. షౌటెడ్ అరవడం. పుష్డ్ నెట్టడం. త్రూ ద్వారా. విస్పర్డ్ గుసగుస. సో ఇవి ఈనాటి అర్థాలు, ఈ లెసన్లోని అర్థాలు. మరికొన్ని అర్థాలు. ఎవ్రీథింగ్ అన్నీ. అగైన్ మళ్ళీ. క్రెప్ట్ పాకడం. చీర్ఫుల్ ఆనందం. కమ్ రావడం. సంబడి ఎవరో. సేఫ్ జాగ్రత్త. ట్వైస్ రెండోసారి. టైర్డ్ అలసిపోవు. హైడింగ్ దాక్కోవడం. వెంట్ వెళ్ళిపోవు. స్టేడ్ ఉండిపోవడం. విజిట్ చూడటం లేదా దర్శించటం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న కొన్ని బిట్స్ చేద్దాం. ఇందులో చూస్ ద బెస్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద choices given to complete each sentence. First question. The town mouse and the country mouse are. Answer is cousins. Second question. The house of the town mouse was. So answer is C. The kitchen cupboard in a town. The house of the town mouse was. Answer is B. Full of sugar canes and roots. And fourth question. At the end of the story of the country mouse, went back to his country. సో అదేవిధంగా ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్, ద కంట్రీ మౌస్ లైవ్స్ ఇన్ టౌన్. ఫాల్స్. ద టౌన్ మౌస్ ఫెల్ట్ వెరీ comfortable in the train. False. It was hot when the town mouse traveled to the countryside. True. Next, the town mouse liked to eat cooked food. Yes, true. There are more lights, cars and lorries in the town than in the villages. Yes, true. Okay. ఇంకా కొన్ని వొకాబులరీ పార్ట్ మనం ఇక్కడ చూస్తే ఏది కరెక్ట్ ఉందో దానికి టిక్ చేయాలి. సో ఫస్ట్ వన్,
He has asked me to spend a week in the countryside. So countryside means a land outside town and cities with fields, woods, etc. Second question. The town mouse packed his bags. Packed అండర్లైన్ చేయబడింది కాబట్టి దానికి సరైన ఆన్సర్ is put clothes etc. into a bag in preparation for a trip away from home. The day was bright and sunny. Sunny కింద అండర్లైన్ చేయబడింది. Sunny means yes, with a lot of bright light from the sun. Next, he nibbled at the root and the sugar cane. సో నిబ్బుడు కింద అండర్లైన్ చేయబడింది. దాని యొక్క సరైన సమాధానము బి. Took a small quantity of food, showing a slight interest. And the country mouse arrived in town. Fifth one. సో దీని కింద అరైవ్డ్ కింద అండర్లైన్ చేయబడింది కాబట్టి arrived means సరైన ఆన్సర్ is got to a place. So B is the correct answer. నెక్స్ట్ fill in the blanks. ఇందులో సరైన సమాధానాన్ని చూసి మనం రాయాల్సి ఉంటుంది. Yes, Rambabu started his journey to his grandfather's village in Warangal district. He caught a train to reach the village. The train arrived at the station. At that time, he was hungry and thirsty. As soon as he got off the train, he wanted to drink and eat something. So he looked around but found nothing to eat or drink. He started walking towards his grandfather's house. On the way, he found a shop which was plenty of cool drinks. He had full of money, so he bought a cool drink and a piece of bread. సో ఈ విధంగా సమాధానాలు మనం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాంపౌండ్ నౌన్స్ అంటే జతపరచడం లాగా టూ వర్డ్స్ కలిపితే ఒక మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది. అదేవిధంగా బర్త్ ప్లస్ డే కలిపితే బర్త్డే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా వాటికి డోర్ బెల్, సో డోర్ బెల్ వస్తుంది. అదేవిధంగా ఫైర్కి వుడ్, ఫైర్ వుడ్. అండ్ హ్యాండ్ కర్చీఫ్, సో అది హ్యాండ్ కర్చీఫ్. అదేవిధంగా మూన్ లైట్. అదేవిధంగా మోటార్ సైకిల్, మోటార్ సైకిల్. సన్ షైన్, సన్ షైన్. గేట్ వే, గేట్ వే. ఈ విధంగా మనం కాలం ఏ కాలం బిని జతపరిచి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ డిగ్రీస్. కంపారిజన్ ఆఫ్ డిగ్రీస్లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ 3 డిగ్రీలు ఉంటాయి. మామూలుగా ఫస్ట్గా మనకు ఇచ్చే పాజిటివ్ డిగ్రీని చూసి మిగతా 2 డిగ్రీలను రాయాల్సి ఉంటుంది. డార్కర్, డార్కెస్ట్. సెకండ్ వన్ ఈజ్ స్మాల్, సో స్మాలర్ అండ్ స్మాలెస్ట్. అదేవిధంగా ఫస్ట్ కంపారిటివ్ డిగ్రీస్ రాసి తర్వాత సూపర్లేటివ్ డిగ్రీస్ రాయడం జరుగుతుంది. సో డార్క్కి డార్కర్, స్మాల్ స్మాలర్, రిచ్ రిచర్. అదేవిధంగా సేఫ్ సేఫర్, క్లెవర్ క్లెవరర్, టాల్ టాలర్ అండ్ బ్రైట్ బ్రైటర్. సో వీటికి సూపర్లేటివ్ వచ్చేసి స్మాలర్ స్మాలెస్ట్, రిచర్ రిచెస్ట్, సేఫర్ సేఫెస్ట్, క్లెవరర్ క్లెవరెస్ట్, టాలర్ టాలెస్ట్ అండ్ బ్రైటర్ బ్రైటెస్ట్. ఇప్పుడు మరికొన్ని కంపారిటివ్ డిగ్రీస్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ని రాద్దాం. ఏవైతే సేమ్గా కాకుండా కొన్ని మోర్ అండ్ మోస్ట్ని వాటికి ప్రిఫిక్స్ రాసి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూస్ఫుల్, మోర్ యూస్ఫుల్, మోస్ట్ యూస్ఫుల్. అదేవిధంగా బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్ అండ్
interested, more interested, doubtful, more doubtful, precious, more precious, delicious, more delicious, dreadful, more dreadful, cheerful, more cheerful, most beautiful, most interested, most doubtful, most precious, and most delicious, most dreadful, and most cheerful. సో అదేవిధంగా కొన్నింటికి మరికొన్నింటికి పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ ఎలా ఉంటాయి అంటే మచ్కి మోర్ అండ్ మోస్ట్ వస్తుంది. అదేవిధంగా గుడ్కి బెటర్ అండ్ బ్యాడ్కి వర్స్ అండ్ ఫార్కి ఫర్దర్. సో సూపర్లేటివ్ డిగ్రీస్ వచ్చేసి బెటర్, బెస్ట్, వర్స్, వరస్ట్ అండ్ ఫర్దర్, ఫర్దెస్ట్. ఈ విధంగా కంపారిటివ్ డిగ్రీస్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చిన మనకు క్వశ్చన్స్ చదివి ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, B is the answer. Second question, C is the answer. Third one A, fourth one B, and fifth one C. సో ఈ విధంగా మనం గ్రామర్ పార్ట్ని కంప్లీట్ చేసుకోవాలి. Rewrite the following sentence as directed. సో ఇందులో మనకు ఇచ్చిన సెంటెన్స్ చదివి దాని ద్వారా కింద ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. రీరైట్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, ద బాయ్ సీమ్స్ టు క్రై ఇఫ్ యూ డూ నాట్ బై యాన్ ఐస్ క్రీమ్ ఫర్ హిమ్. సో దానికి ద బాయ్ మే క్రై ఇఫ్ యూ డు నాట్ బై యాన్ ఐస్ క్రీమ్ ఫర్ హిమ్, ఇది ఆన్సర్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్, యూ కెన్ యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్. దీనికి మేతో స్టార్ట్ అయ్యే ఆన్సర్ ఏ విధంగా ఉంటుందంటే, ఎస్, యూ మే యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్. థర్డ్ క్వశ్చన్, హీ సీమ్స్ టు బి ఏ నైస్ మ్యాన్. సో ఇందులో మేతో స్టార్ట్ చేస్తే మేబీ హీ ఈజ్ ఏ నైస్ మ్యాన్. యూ వాంట్ టు లీవ్ ద క్లాస్ నౌ. సో మేతో స్టార్ట్ చేస్తే మే ఐ లీవ్ ద క్లాస్ నౌ ఈజ్ ద ఆన్సర్. రాజు వాంట్స్ టు యూజ్ యువర్ వాటర్ బాటిల్. సో దీన్ని యూతో స్టార్ట్ చేస్తే యూ మే యూజ్ మై వాటర్ బాటిల్. సో ఈ విధంగా ఆన్సర్లు రాయవచ్చు. ఇందులో ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. సో ఐ విష్తో స్టార్ట్ అవుతాయి ఆన్సర్స్. ఏ విధంగా రాయాలి? ఫస్ట్, Sindhu has missed her school bus. She has go to school urgently. She wishes to have a car. How would Sindhu express her wish? Answer వచ్చేసి I wish I had a car. So second one, Anita wants to abolish the system of exams. She wishes to be the Prime Minister. How would Anita express her wish? So answer is I wish I would be the Prime Minister. The third one, Srinu's father has a car. He wishes to drive the car, but he does not know how to drive the car. How would Srinu express his wish? Answer is I wish I knew driving. Sharmila wants to play tennis, but she doesn't have a tennis racket. How would Sharmila express her wish? Answer is I wish I had a tennis racket. So, Mahendra wants to get first rank in the class, but he can't. How would Mahendra express his wish? Answer is
ఐ విష్ ఐ హ్యాడ్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద క్లాస్. సో ఈ విధంగా ఆన్సర్లను రాయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.